ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఉన్నప్పటికీ కూడా ఈ ఇద్దరినే బ్రదర్స్ గా పెట్టాలని ఎందుకు అనిపించింది? అట్లే ఇప్పుడు ఒక కథ అనుకున్నప్పుడు ఎవరు కరెక్ట్ గా ఉంటారని అప్రోచ్ అవుతాము. వాళ్ళిద్దరు అప్రోచ్ అవ్వగానే ఇద్దరికి ఆ రోజుల్లో అట్లని కాదు. అంటే వెంకటేష్ గారికి సురేష్ బాబు బ్రదర్, మహేష్ బాబు గారికి రమేష్ బాబు గారు బ్రదర్. సో ఈ కథలో ఉన్నప్పుడు వాళ్ళు ఓన్ చేసుకుంటారు. అట్లాగే వాళ్ళిద్దరు ఈ సినిమా చేసేటప్పుడు చాలా టైం స్పెండ్ చేశారు. వెంకటేష్ గారు మహేష్ బాబు గారు డిన్నర్లో కలవడము, ఎలా జర్నీ చేద్దాము, స్క్రీన్ మీద ఎలా ఉండాలి, చాలా హోంవర్క్ చేస్తున్నారు వాళ్ళు. అందుకే అంత దగ్గరగా కనిపిస్తుంది, ఒక న్యాచురల్ ఫిలిం లాగా కనిపిస్తుంది. ఇప్పుడు నువ్వు సినిమా చూసావు, మళ్ళీ 7th రోజు చూడు, దాంట్లోకి ఏదైనా ఐడియా దొరికితే వచ్చి చెప్పు. ఊరికే కథ చెప్తా అంటే కూడా ఆఫరిస్తున్నారు. సీతమ్మ వాటిలో సినిమాల చెట్టు ఎలా చెయ్యొచ్చు సీక్వెల్ తీసుకుందా, నేను రెడీ. అందరి క్యారెక్టర్లలో ఉంటాయి, దొరుకుతుంది. దొరికిందనుకో తప్పే లేదు. ఏమో టర్నింగ్ పాయింట్ అదేనేమో, అందుకే రిలీజ్ అవుతుందేమో. ట్రై లాంగ్ గ్యాప్ తర్వాత మల్టీ స్టార్ తీశారు. కానీ అప్పట్లో వచ్చిన టాక్ అవన్నీ అయితే మంచి పేరు వచ్చింది, మంచి సినిమా తీశారనే ఇది వచ్చింది. కమర్షియల్ గా అప్పుడు అంత ప్లే చేయలేదు మీకు అనేది ఒక టాక్. దాని గురించి ఇప్పుడు మాట్లాడుకోవచ్చు. కాదు మీరు ఎట్లుంటదంటే మీ మీడియా వాళ్ళది, మాకు డబ్బులు మిగిలిన సినిమాలేమో ఇలా మాట్లాడతారు. సీతమ్మ వాటిలో సినిమాల చెట్లు ప్రొడ్యూసర్గా నాకు డబ్బు మిగిలింది, సినిమాకు ఉన్న ప్రతి డిస్ట్రిబ్యూటర్కు డబ్బు మిగిలింది. అంటే అప్పట్లో ఉన్న టాక్ మంచి పేరు వచ్చింది, పెద్ద హీరోలు పెట్టి సినిమా తీశారు, అంత బాగుంది. కానీ కమర్షియల్ గా అంత ప్లే కాలేదు. మళ్ళీ అదే చెప్తున్నా లక్ష్మీ, 12 ఏళ్ల తర్వాత నేను మాట్లాడుతున్నా. డే 1 మీలాంటి వాళ్ళు అంటే నేను అందరినీ కలపట్లేదు. అద్భుతంగా ఉంది అన్ని మార్నింగ్ షో అయిపోయాయని చెప్పిన మీడియా వాళ్ళు ఉన్నారు. అబ్బా ఇద్దరు హీరోలు పెట్టుకొని ఏందండి ఇలా తీశారు, ఇంకా మేము ఏవిధో ఎక్స్పెక్ట్ చేసాము. అది మీరు ఎక్స్పెక్ట్ చేశారు, మా తప్ప ఎందుకు అవుతుంది?